దేశవ్యాప్తంగా జరుగుతున్న తిరంగా యాత్రపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన తీరుని కీర్తిస్తూ భారత సైనికులకు దేశ ప్రజల మద్దతుని తెలియజేసి వారిలో మరింత ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు భారతీయ జనతా పార్టీ బీజేపీ దేశవ్యాప్తంగా తిరంగా యాత్రను చేపడుతోంది. దేశవ్యాప్తంగా దేశభక్తి వాతావరణం నెలకొల్పాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. పట్టణాలు, గ్రామాల్లో జాతీయ పతాకాన్ని ఎగురవేస్తూ ప్రతి ఒక్కరిలో దేశానికి గౌరవం, సైనికుల పట్ల గౌరవాన్ని పెంచాలనేది యాత్ర ముఖ్య ఉద్దేశం. ఈ నెల 13న మంగళవారం సాయంత్రం ప్రారంభమైన ఈ తిరంగా యాత్ర ఈ నెల 23 వరకు 11 రోజుల పాటు జరుగుతుంది. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు చేసిన దాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ పేరిట దేశ రక్షక దళాలు చేపట్టిన వ్యూహాత్మక దాడులతో పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలు కాకావికలం కావడంతో పాటు భారత సైనిక సామర్థ్యాలు ప్రపంచానికి తేటతెల్లమయ్యాయి. ఉగ్రవాదం పట్ల భారత వైఖరిని స్పష్టం చేస్తూ భారత త్రివిధ దళాలు చూపించిన ధైర్య సాహసాలను దేశ ప్రజలు ప్రశంసిస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరంగా యాత్ర ద్వారా యువతకు దేశ సైనిక సామర్థ్యాలను తెలియజేయడంతో పాటు దేశభక్తిని పెంపొందించాలనే లక్ష్యంతో బీజేపీ సీనియర్ నాయకులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా తదితరులు ఈ కార్యక్రమాన్ని రూపొందించి అత్యంత సమన్వయంతో ముందుండి నడిపిస్తున్నారు. యాత్రలో భాగంగా దేశవ్యాప్తంగా బైక్ ర్యాలీలు, జాతీయ పతాక వందన కార్యక్రమాలు, ప్రజా సదస్సులు, ఆపరేషన్ సింధూర్ విజయాన్ని ప్రచారం చేసే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రజలతో సైనికుల మధ్య మమకారాన్ని పెంచుతూ దేశ భద్రతపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రజలకు వివరించడమే లక్ష్యంగా ఈ యాత్ర సాగుతోంది. అయితే ఈ తిరంగా యాత్రకు రాజకీయ పార్టీలకు అతీతంగా విశేష స్పందన లభిస్తోంది. దేశంలోని అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుండి సామాన్య పౌరుల వరకు అందరూ ఈ తిరంగా యాత్రలో పాల్గొని సైన్యానికి తమ సంఘీభావం తెలియజేస్తున్నారు. అలాగే మాజీ సైనికులు, సామాజిక సంస్థలు, విద్యార్థులు జాతీయ జెండాలను పట్టుకుని దేశ ఐక్యతను చాటేలా భారత్ మాతాకీ జై అనే నినాదాలతో అనేక చోట్ల ర్యాలీలలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఢిల్లీలో శౌర్య సమ్మాన్ యాత్ర పేరుతో కర్తవ్య పథ్లో బుధవారం ర్యాలీని నిర్వహించారు. ఇండియా గేట్ వరకు సాగిన ఈ ర్యాలీలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్, కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రా, వీరేంద్ర సచ్దేవాలతో పాటు ఢిల్లీ రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. వీరితో పాటుగా పౌరులందరూ పాల్గొని భారత సైనికులకు అండగా ఉన్నామని చాటి చెప్పారు. భారత సాయుధ బలగాల ధైర్య సాహసాలను ప్రశంసించడంతో పాటు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత జవాన్లు చేసిన పోరాటాన్ని వివరిస్తూ ప్రదర్శనలు చేశారు. ఈ సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా మాట్లాడుతూ देश के सम्मान के लिए खड़े हैं और हर नारी के सम्मान के लिए जो ये ऑपरेशन सिंदूर शुरू की गया, प्रधानमंत्री नरेंद्र मोदी जी को, देश की आधी आबादी सभी बहनों की ओर से मैं बहुत बहुत धन्यवाद करना चाहूँगी. अपने प्रधानमंत्री जी के लिए, देश की सेनाओं के लिए. और सच कहा प्रधानमंत्री जी ने कि टेरर और टॉक इकट्ठे नहीं हो सकती. अब यदि बात होगी तो पीओके पे होगी और ये देश मानता है, पूरी तरीके से उनसे समर्थन रखता है. ఇక కాశ్మీర్లోని శ్రీనగర్ నుంచి కన్యాకుమారి వరకు తిరంగా యాత్రలో త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది. దేశ పౌరులు రహదారులపైకి వచ్చి బహిరంగంగా తమ హర్షాతిరేకాలను తెలియజేశారు. ఇక హర్యానాలో పంచకుల నుండి తిరంగా యాత్రను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైని ప్రారంభించారు. భారత్ మాతాకీ జై, వందే మాతరం వంటి దేశభక్తి నినాదాలతో కొనసాగిన యాత్ర మేజర్ సందీప్ శంక్లా స్మారక చిహ్నం వద్ద ముగిసింది. 2 కిలోమీటర్లకు పైగా జరిగిన యాత్రలో చిన్నారులు, మహిళలు సహా పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని దేశ సైనికులకు నివాళులర్పించారు. ముఖ్యమంత్రి సహా మంత్రివర్గ సహచరులు స్మారక చిహ్నం వద్ద అమరవీరులకు పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా హర్యానా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత సైనికులు ఆపరేషన్ సింధూర్లో ప్రదర్శించిన ధైర్య సాహసాలు సైనిక చర్యగా మాత్రమే కాకుండా భారతదేశ జాతీయ గౌరవానికి చిహ్నంగా మారిందని పేర్కొన్నారు. मैं सबसे पहले देश के उन जांबाज नौजवानों को मैं श्रद्धा पूर्वक नमन करता हूं, जिन्होंने इस भारत भूमि की रक्षा के लिए अपने आप को कुर्बान किया है. हमारे वीर जवानों ने जो ऑपरेशन सिंदूर को सफलतापूर्वक अंजाम दिया है, उन्होंने हमारे राष्ट्र का जख्म देने वालों को जो कड़ा सबक सिखाया है. मैं अपने जवानों
की वीरता और साहस को नमन करता हूं। గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అహ్మదాబాద్లోని వడాజ్ ప్రాంతంలోని వ్యాసవాడి నుంచి తిరంగా యాత్రను ప్రారంభించారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ కోట్లాది మంది భారతీయుల మనోభావాలను ప్రతిబింబిస్తుందని అన్నారు. అరుణాచల్ ప్రదేశ్లోని వాలోంగ్లో నిర్వహించిన ఈ యాత్రకు ముఖ్యమంత్రి పేమా ఖండు హాజరయ్యారు. ఆపరేషన్ సింధూర్ తూర్పు సరిహద్దులో దేశభక్తి పట్ల మా స్ఫూర్తిని మరింత రగిలించిందని, రక్షణ దళాలకు అచంచల మద్దతుగా నిలబడాలనే మా సమిష్టి సంకల్పాన్ని బలోపేతం చేసిందని పేమా ఖండు పేర్కొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్లోని లక్నో నగరంలో నిర్వహించిన తిరంగా యాత్రలో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రసంగిస్తూ ఆపరేషన్ సింధూర్ విజయవంతమైనందుకు భారత సాయుధ దళాలకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. పెహల్గాంలో జరిగిన దారుణమైన దాడి తర్వాత పాకిస్తాన్, దాని ఉగ్రవాద సానుభూతిపరులు మౌనంగా ఉన్నారని, కానీ ఆపరేషన్ సింధూర్ మొదటి రోజు నుండి భారత సైన్యం ధీటైన జవాబు ఇచ్చిందని పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ ప్రపంచానికి స్పష్టమైన సందేశాన్ని పంపిందని, భారత్ ఎవరిని రెచ్చగొట్టదని, కానీ ఎవరైనా రెచ్చగొడితే వారిని వదిలిపెట్టదని హెచ్చరించారు. పాకిస్తాన్ ఎంచుకున్న విధ్వంసక మార్గం చివరికి వారి వినాశనానికే కారణమవుతుందని వ్యాఖ్యానించారు. जिस मजबूती के साथ भारत के बहादुर जवानों ने, चाहे वो वायुसेना रही हो, थल सेना रही हो या नौसेना रही हो, इन सभी जवानों ने जिस मजबूती के साथ उसका जवाब दिया, दुनिया को संदेश भी दिया कि हम छेड़ेंगे नहीं, लेकिन कोई छेड़ेगा तो फिर उसको छोड़ेंगे भी नहीं, और भारत ने वह करके दिखाया है. మహారాష్ట్రలో సైతం నిర్వహించిన తిరంగా ర్యాలీకి భారీ స్పందన లభించింది. త్రివర్ణ పతాకాలతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే భారత సాయుధ దళాలకు కృతజ్ఞతలు తెలియజేయడానికి తిరంగా ర్యాలీకి నాయకత్వం వహించారు. అనంతరం జరిగిన అభినందన సభలో దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ భారత సైన్యం నిజమైన బలాన్ని ప్రదర్శించిందన్నారు. భారత్ ఉగ్రవాదంపై పోరాటం ఆపబోదని, అలసిపోదని ప్రపంచం మొత్తం చూసిందన్నారు. జార్ఖండ్లో నిర్వహించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బాబులాల్ మరాండి, రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్లు పాల్గొన్నారు. రాజధాని రాంచీలో ఉన్న షహీద్ చౌక్ నుంచి కోకర్లోని బిర్సాముండా సమాధి స్థల్ వరకు ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి సంజయ్ సేథ్ మాట్లాడుతూ సాయుధ దళాలను గౌరవించడానికి తిరంగా యాత్ర నిర్వహించామని చెప్పారు. ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న భారత సాయుధ దళాల ధైర్యం, దృఢ సంకల్పం ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని నింపుతాయని కొనియాడారు. సాయుధ దళాలకు సంఘీభావం తెలిపేలా కర్ణాటకలో తిరంగా యాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బీవై విజయేంద్ర మాట్లాడుతూ పాకిస్తాన్ మనుగడ సాగించాలంటే ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇవ్వకూడదని అన్నారు. అలాగే కర్ణాటకలోని మంగళూరు, బెళగావి, బళ్ళారిలో నిర్వహించిన యాత్రలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఈ నెల 23 వరకు జరిగే ఈ తిరంగా యాత్ర దేశభక్తిని, జాతీయ ఐక్యతను పౌరుల్లో రగిలించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు పట్టణాలు, నగరాల్లో బైక్ ర్యాలీలు, బహిరంగ సభలు, త్రివర్ణ పతాక వేడుకలు, అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇటువంటి కార్యక్రమాల ద్వారా దేశంలో విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఎలా సమాయత్తం కావాలనే విషయాలతో పాటు సైనికుల త్యాగాలను, వారి పోరాట పటిమను దేశ ప్రజలకు తెలియజేసేందుకు వీలవుతుంది. సైనికుల ధైర్య సాహసాలను గుర్తెరిగి దేశం పట్ల బాధ్యతతో మెలుగుతూ భారత అభివృద్ధికి దోహదపడడంతో పాటు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సమిష్టిగా ఎలా పోరాడాలనే స్ఫూర్తిని దేశ పౌరుల హృదయాల్లో బలంగా నింపేందుకు ఇటువంటి కార్యక్రమాలు కృషి చేస్తాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దేశవ్యాప్తంగా జరుగుతున్న తిరంగా యాత్రపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. రచన శ్రీసాయి వెంపాటి, వ్యాఖ్యానం కె సుగన, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.